అంగన్వాడీ బిల్డింగ్లు తెలుగుదేశం పాలనలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మారింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క అంగన్వాడీ సెంటర్ పూర్తి చేయాల. రాష్ట్రంలో వేలాది అంగన్వాడీ సెంటర్లు కన్స్ట్రక్షన్ మధ్యలో లేదా చివరిలో ఆగిపోయినవి. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పాలన వచ్చినాక ఒక్క అంగన్వాడీ సెంటర్ అన్నా మీరు పూర్తి చేశారా? ఎందుకు చేయలేదు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీ 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. చంద్రబాబు గారికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంగన్వాడీ వర్కర్స్కు ఆయాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంగన్వాడీ బిల్డింగులు రాష్ట్ర వ్యాప్తంగా అవి ఎన్డీఏ పాలన తొందరలో అవన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించబోతున్నాము. అలాగే స్మార్ట్ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ ప్రతి టీచర్కి కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ పిల్లలకి మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది. 5G స్మార్ట్ ఫోన్లు 58,204 మంది అంగన్వాడీ వర్కర్స్కు, సూపర్వైజర్స్కు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది. అట్లాగే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకై ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇప్పుడు గత పాలన వైఫల్యం వలన, దోపిడీ వలన రాష్ట్రం ఎంతో మూల్యం చెల్లించి నష్టపోయింది. 9,60,000 కోట్లు అప్పులు ఈ రోజుకి ప్రభుత్వం తీరుస్తూనే ఉంది, ఇంకా తీరుస్తూనే ఉండాలా. భవిష్యత్తులో ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే భవిష్యత్తులో అంగన్వాడీలకి ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా జీతాల పెంపు గురించి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరో 2 సంవత్సరాల్లో ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇప్పటికీ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, అట్లాగే కొన్ని మౌలిక సదుపాయాలకు ఏదైతే బిల్డింగ్లు ఆగిపోయినాయో వైసీపీ పాలనలో పూర్తి చేయలేదో అవన్నీ కూడా మా ప్రభుత్వం చంద్రబాబు గారి పాలనలో మొత్తం కూడా పూర్తి చేస్తాం. అంగన్వాడీ సెంటర్లో ప్రతి బిడ్డ, చిన్న బిడ్డలకి మంచి చిన్నారులకి బాగా పాలన అందే విధంగా, పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపడతాం. ఇంకా వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటి ఎన్నికల్లో మాటలు అవన్నీ కూడా సంపూర్ణంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం. కొన్ని ఇప్పుడు ప్రణాళిక పూర్తి చేస్తాం, భవిష్యత్తులో మిగిలిన కూడా పూర్తి చేస్తామని మరొకసారి అంగన్వాడీ టీచర్లు కూడా అభినందన తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.